భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో బాలికలకు సైకిళ్ల పంపిణీకి ఐటీసీ సంస్థ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా మణుగూరు జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో మండలంలోని 47 మంది విద్యార్థినులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సైకిళ్లను పంపిణీ చేశారు. ఇక అనంతరం హైస్కూల్ ఆవరణలో మొక్కలను నాటారు. ఆ తర్వాత అశ్వపురం మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో 70 మంది విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేశారు. విద్య కోసం కాంగ్రెస్ ప్రభుత్వం విశిష్టంగా కృషి చేస్తుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ లో లాస్ట్ ఇయర్ లో అన్ని డిస్టిక్ లో ఉన్న అన్ని ప్రైమరీ స్కూల్స్ లో కలెక్టర్ ఆదేశాల ప్రకారం మనం నోట్బుక్స్ కూడా పంపిణీ చేశాం. అదే కాకుండా ఐఐటీలో కానీ ఎన్ఐటీస్ లో కానీ ట్రిపుల్ ఐటీస్ లో కానీ జేఎన్టీయూస్ లో కానీ మంచి గవర్నమెంట్ కాలేజీల్లో అత్యుత్తమ ప్రామాణికం కలిగి ఉన్న కాలేజీల్లో ఎస్టీ అమ్మాయిలు కానీ సీట్లు తెచ్చుకుంటే వాళ్ళ ఎడ్యుకేషన్కి గవర్నమెంట్ సహాయం చేసిన దానికి కాకుండా మేము కూడా తోడ్పాటుగా వాళ్ళకి 5,000 నుంచి 25,000 వరకు నగదు బహుమానం ఇవ్వడం జరుగుతుంది. మరి ఐటీసీ సారపాక పేపర్ బోర్డు వారి ఆధ్వర్యంలో వారి సౌజన్యంతో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజున ప్రారంభం చేసుకోవడం జరిగింది. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేటువంటి ఆడపిల్లలు 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే పిల్లలు హై స్కూల్కి రావాలంటే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల నుంచి రోజు నడుచుకుంటూ ఆయా ప్రదేశాలకు వచ్చి చదువుకోవడం జరుగుతూ ఉంది. వారి యొక్క సమయాన్ని వృధా చేయకుండా అదేవిధంగా వారికి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చదువు పట్ల ఈజీగా ఉండేదానికోసం సైకిళ్ల పంపిణీ ఈ రోజున పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా 300 సైకిళ్లు ఐటీసీ సంస్థ మేనేజ్మెంట్ వారు 15 లక్షల రూపాయల ఖరీదుతో సిఎస్ఆర్లో మనకు మంజూరు ఇవ్వడం పట్ల నేను ఐటీసీ సంస్థ యాజమాన్యాన్ని నేను ప్రత్యేకంగా వారికి పేరు పేరున నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను.